తిరుపతి కేంద్రంగా డీఎస్సీ నియామకాలు నిరుద్యోగుల సమస్యలపైన రాజకీయ వేడి పెరిగింది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పర ఆరోపణలతోటి మాటల యుద్ధానికి దిగారు. ఒకవైపు అధికార పక్ష నేతలు డీఎస్సీ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామని, అర్హులైన అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నాయని చెబుతున్నారు. అలాగే కొంతమంది నకిలీ సర్టిఫికేట్ల ద్వారా అవకాశాలు పొందే ప్రయత్నాలు జరిగినట్లుగా కూడా ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేతలు గత ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేస్తూ ఉద్యోగాల హామీలు నెరవేర్చలేదని, నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు. సంవత్సరం జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలపైన, ఈ రాష్ట్ర యువతపైన కక్షగట్టి తన ఆనందాన్ని పొందడం జరుగుతూ ఉంది. 6-7 రోజుల క్రితం ప్రారంభించారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏడాది క్రితం జరిగిన ప్రక్రియలో తెలియని, లభించని ఆధారాలు ఏడాది తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎలా లభించే అర్థం కావడంలే. ఆయనకు ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉంటుంది రాత్రిపూట. ఆ ఆత్మలు ఏమైనా ఆయనకు చెప్పాయేమో అర్థం కావడంలే. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క అభ్యర్థి అయినా నేను నిజాయితీగా పరీక్ష రాయలేదు, నేను డబ్బులు ఇచ్చో లేకుంటే కాపీ కొట్టో నేను ఉద్యోగం సాధించానని ఈ 16,347 మంది ఉద్యోగ సాధించిన వాళ్ళలో ఏ ఒక్కరైనా సరే ఎవరైనా కూడా మీ దగ్గరకు వచ్చి చెప్పినారా? అనేక రకాలైన రిజర్వేషన్స్ ఉంటాయి నియామకాలలో. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారము ఉద్యోగాలను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రకరకాల రిజర్వేషన్లు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారో ఆ రిజర్వేషన్లకు సంబంధించిన అభ్యర్థులను ఖచ్చితంగా కోటాను భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంత పారదర్శకంగా ఈ నియామక ప్రక్రియ జరిగింది. ఇంకా ఏం చెప్తున్నారు? మార్కులు వివరాలు ఇవ్వలేదు, ర్యాంకులు ఇవ్వలేదు అని చెప్తున్నారు. నీకు బుద్ధి ఉందా జగన్మోహన్ అని అడుగుతా ఉన్నా. రా, నీకు చూపిస్తాం. 16,000 మంది నిరుద్యోగులు డిఎస్సిలో ఉద్యోగస్తులు టీచర్లుగా మారిన తర్వాత వాళ్ళ జీవితాల్లో గొడ్డలి పోటు వేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ విషం చిమ్ముతోంది. ఈరోజు దీని వెనకాల పెద్ద కుట్ర కోణం ఉంది. యూనివర్సిటీలో 22 సంవత్సరాల తర్వాత భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దాన్ని అడ్డుకోవాలని కుట్ర. మళ్ళీ డిఎస్సికి ఆగస్టులో డిఎస్సి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంటే దాన్ని అడ్డుకోవాలని కుట్ర. జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం, దాన్ని అడ్డుకోవాలని కుట్ర. ఏ నిరుద్యోగికి ఉద్యోగం రాకూడదని కుట్ర కోణంలోనే ఈ ఆరోపణలు చేయడం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్రీడాకారులను ప్రోత్సహించాలి, మన రాష్ట్రం నుంచి కూడా ఇంటర్నేషనల్ మెడలిస్ట్ అవ్వాలని 3% రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. యాజ్ పర్ జీవో ప్రకారం 3% రిజర్వేషన్ క్రీడాకారులకు వర్తిస్తుంది. ఆ వర్తించే భాగంగా క్రీడాకారులకు 421 పోస్టులు కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ కూడా క్రీడాకారులను ఆన్లైన్లో అప్లై చేయమని చెప్పారు. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ యొక్క ప్రక్రియను సమర్థవంతంగా, ఇబ్బంది లేకుండా SAP, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, దాని తర్వాత 4 IAS ఆఫీసర్స్తో స్టేట్ లెవెల్ కమిటీ కూడా జరిగింది. ఏదైతే ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియని సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలంటే 2019 నుంచి 24 మధ్య ఎటువంటి అరాచకమైన పాలన జరిగింది. వ్యవస్థలన్నీ ఏ విధంగా ధ్వంసమయ్యాయి, ఇచ్చిన హామీలు ఏది అమలు చేయకుండా నిరుద్యోగులను కావచ్చు, ఉద్యోగులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు అవన్నీ చూసాం. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మోసం చేసి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వకుండా ఏ విధంగా నిరుద్యోగుల్ని దగా చేసింది కూడా చూసాం. యువగళం పాదయాత్ర నారా లోకేష్ గారు ప్రారంభించినప్పుడు ప్రతి నియోజకవర్గంలో కూడా తండోపతండాలుగా వచ్చి మాకు మీరే న్యాయం చేయాలి, మాకు అవకాశం ఇవ్వాలి, మేము సంవత్సరాల కొద్దీ కోచింగ్లు తీసుకుంటున్నాం. ఆయన ఆ రోజు ఖచ్చితంగా మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాం, అటు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు కలిపి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పనేసి ఆనాడే చెప్పడం జరిగింది. మాట చెప్పినట్లే మొట్టమొదటి సంతకం నిరుద్యోగుల కోరికైనటువంటి మెగా డిఎస్సి మీద పెట్టడం, ఆ బాధ్యత నారా లోకేష్ గారికి అప్పచెప్పటం, దాన్ని పగడ్బందీగా 100కు పైచిలకు కేసులు వేసినా సరే పగడ్బందీగా వాటిని నిర్వహించి 16,000 మందికి ఉద్యోగ అవకాశాలు అంటే